వైసీపీ పార్టీ కోసం పనిచేస్తే బుద్ధొచ్చిందనే చెప్పుకోవాలి. చూడండి కొన్ని కొన్ని ఇప్పుడు జరుగుతున్న దారుణాలు. వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారు? పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తను కాపాడుకోలేకపోతే ఇంకెందుకు పార్టీ? వాళ్ళు కొడితేనే దెబ్బలు తగులుతాయి, వీళ్ళు కొడితే దెబ్బలు తగలవా? ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోండి. గతంలో 2019 నుంచి 2024 దాకా ఎట్ట కార్యకర్తలను మీరు వదిలిదెంగారు. పార్టీ కోసం ఆపడదే ఒకరికి ఇద్దరు పనిచేసిన వాళ్ళని కానీ ఇప్పుడు కాపాడుకోలేకపోతే ఇంకా పార్టీ మూసుకోవాల్సిందే తప్ప ఇంకా దేనికి పనికిరాదు. ఇంత అరాచకం సృష్టిస్తుంటే, ఇన్ని ఘోరాలు జరుగుతుంటే నాయకులు వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఎవరు మిమ్మల్ని మీరు కొట్టడానికి ఏంది, కార్యకర్తలను కొట్టడానికి మీకెంత ధైర్యం, మేము అండగా ఉంటాము, అండగా ఉండి ఇప్పుడు ఒక్క కార్యకర్తకైనా సరే భరోసా కల్పించకుండా పోతే ఇంకెందుకు పార్టీ, ఎందుకు నాయకులు, ఎందుకు మీరు అసలు? అదే టీడీపీ పార్టీలో చూడండి, ఒక్క కార్యకర్తకి ఏదైనా జరిగితే గుంపులుగా తెప్పలుగా వచ్చి పడతారు. ఏదైనా పోలీస్ స్టేషన్లో పడతాయి. ఎందుకు ఎన్నిసార్లు చూడండి, వైసీపీ కార్యకర్తలు పార్టీ కోసం అసలు డబ్బులు తీసుకోకుండా స్వచ్ఛతంగా పనిచేస్తారు. ఎన్నో తిట్లు భరిస్తుంటారు, ఎన్నో అవమానాలు భరిపిస్తుంటారు, పేటీఎం కుక్కలు అంటుంటారు, ఎన్నెన్నో తిడుతుంటారు. అయినా వైసీపీ కార్యకర్తలు ఎన్నో భరించి ఓపికగా మా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి, పార్టీ కోసం అండగా నిలబడాలి, ఎన్నో కష్టపడ్డారు. కేవలం లాస్ట్కి తీరా చూస్తే ఈరోజు మోకాళ్ళ మీద వంగబెట్టి కాళ్ళు పట్టించుకొని దండాలు పెట్టించుకొని శ్రమాపాలు చెప్పించుకునే దాకా తెచ్చుకొని మళ్ళీ కుటుంబ సభ్యుల మీద దాడులు, ఇంట్లో ఉన్న ఫర్నిచర్స్ అన్ని దాడి చేయడం, ఇన్ని ఘోరాలు జరుగుతుంటే వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారు? మేము కోర్టులకు పోతాము, హైకోర్టుకు పోతాము, ఇవి కాదు, రోడ్డు మీదకి రావాలా, కార్యకర్తకు అండగా నిలబడాలా. వాడు కొడితేనే దెబ్బ తగిలిద్దా, ఈడు కొడితే దెబ్బ తగలదా? ఎదురుకెదురు సమాధానం చెప్పాలి, అప్పుడు అండగా నిలబడాలి. అదే బాగొట్టి మేము ప్రెస్ మీట్లు పెట్టుకొని మేము హైకోర్టుకు పోతాం, ఈ కోర్టుకు పోతామంటే వింటారా? ఎవరు వినరు కదా. ఇప్పుడైనా కళ్ళు తెరిచి బయటికి రండి, రోడ్డు మీదకి రండి. ఎవరైతే కొడుతున్నారో, ఎవరైతే దౌర్జన్యాలు చేస్తున్నారో వాళ్ళకి అండగా నిలబడి, ఎవరైతే దౌర్జన్యాలు చేసే వాళ్ళకి, బాధ్యతలకు అండగా నిలబడి, దౌర్జన్యం చేసే వాళ్ళకి ఎదురుగా నిలబడి, ఎందుకు మీరు దౌర్జన్యం చేస్తారు, ఇది మీ యొక్క రాజ్యం కాదు, అందరి రాష్ట్రం ఇది అని నిలబడే నాయకులు రావాలి ముందుకి. ఒకసారి ఇది చూడండి, ఎంత దారుణంగా అంటే ఎంత దారుణంగా. గతంలో నేను లోకేశ్వర్ గారి, చంద్రబాబు నాయుడు గారి, భువనేశ్వర్ గారి పార్టీలో ఉన్న వ్యక్తులు కానీ ఏమన్నుంటే, ఏమన్నా నీరనుంటే మనస్ఫూర్తిగా క్షమించమని మీ ఆవిడ మొత్తం నా కుటుంబ సభ్యులు, నా భార్య అనుంటే క్షమించమని కోరుకుంటా. చిన్న కాళ్ళు కాదు లోకేష్ గారు క్షమించమని అడగాల. చూడండి ఎంత బరి తెగించారా. దీన్ని ఏమంటారు? అరే పార్టీ కోసం కష్టపడ్డారా, పార్టీ కోసం కష్టపడ్డారు, వ్యక్తిగతంగా ఎవరు దూషించరు, పార్టీ కోసం కష్టపడ్డారు, అప్పుడున్న సిచ్యువేషన్ తగ్గట్టు చేశారు. మీరు విమర్శించండి, మీరు ఇది చేయండి. ఎంత దారుణంగా ఇళ్ళ మీద పడి దౌర్జన్యాలు చేసి కొట్టి హింసించి కాళ్ళ మీద పడేది ఏం పైచాచిక ఆనందం రా సామె.